యాక్సిడెంట్ జరిగింది, ఈ ప్లేస్లో జరిగింది. ఇప్పుడు సిగ్నల్ వేసారు, టైం 8 అవుతుంది. ఆ రోజు 9 అవుతుంది, అయినా కూడా ఆ రోజు సిగ్నల్ చేయలేదు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల కూడా ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఒక టీచర్ చనిపోయింది. పాత బస్ స్టాండ్ ఏరియాలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర న్యూయర్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఒక మేడం 1 వీక్ బ్యాక్ బస్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ ఇదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర 100% పోలీసుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ఆ రోజు నేను చూసా యాక్సిడెంట్ అయినప్పుడు, నేను అప్పుడే అక్కడికి వచ్చిన. నేను 8:45 ఆ టైంకి కూడా సిగ్నల్స్ వేయలేదు. ఈ రోజు మళ్ళీ 8కే వేసారు. వీళ్ళు ఒక టైం అంటూ పాటిస్తే ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు సిగ్నల్స్ అనేవి టయానికి ఆన్ చేస్తే అక్కడ రెడ్ సిగ్నల్ పడితే ఆ మేడం ఆగేది, ఆ బస్సు వెళ్ళిపోయేది. లేకపోతే బస్సోడికి రెడ్ సిగ్నల్ పడ్డా బస్సోడు ఆగేవాడు, ఈ మేడం వెళ్ళిపోయేది. ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఈ పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ అసలు లైట్స్ ఆనే చేయలేదు. సో ఏమైంది అని అంటే ఈ మేడం ఇటు నుంచి వెళ్తుంది, ఆ బస్సు అటు నుంచి వచ్చింది. సో 2 ఢీకొనడం జరిగింది. మీరేమంటారో చెప్పండి. ఇది మన ఖమ్మంలో జరిగింది, టీచర్కి జరిగింది. అదే మనం ఒక వెహికల్ రాంగ్ పార్కింగ్ చేసినా ఏదైనా చేసినా కూడా వదిలిపెడతారు పోలీసులు, నానా తిప్పలు పెడతారు. అంతేందుకు రోజు నేను ఇక్కడ శ్రీనివాస్ థియేటర్ దగ్గర మా కార్లు 2 ఉంటాయి, వాడికి ఇష్టం వచ్చినంత వేస్తాడు. ఒక్కొక్కసారి 100 రూపాయలు వేస్తాడు, ఒక్కొక్కసారి 1000 రూపాయలు వేస్తాడు. మీకు ఫైన్లతో సహా ఇటు చూపెడతాను చూడండి. నేను అదే ప్లేస్లో ఉన్నది కారు కూడా, అదే ప్లేస్లో ఉన్నప్పుడు ఒకటే ఫైన్ వేయాలి కదా. ఒకసారి 100 రూపాయలు, ఒకసారి 1000 రూపాయలు ఎట్లా వేస్తాయి అంటే మీ ఇష్టానికి మీ ఇష్టం వచ్చినంత వేస్తారా? అంటే ఎవరు అడగరు, ఏముందిలే. ఇప్పుడు ఈ ఏరియాలోనో ఒక్క దగ్గర ఇట్లా ఉంటే 1000 రూపాయలు ఇట్లా వేస్తే తెలంగాణలో ఎన్ని కార్లు ఉండాలి, ఎన్ని వేయాలి? ఇదే కారు ఇప్పుడు ఈ ఫోటో తీసి పోలీసు అతను ఎవరైతే పెట్టారో నీ కారుకే ఇట్లా జరిగితే నీకు ఎట్లా ఉంటుంది? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇన్నిసార్లు నీ ఇష్టం వచ్చినంత వేస్తారు. ఏంది అసలు ఇది? ఏం ప్రభుత్వం ఏంది? పోలీసు వ్యవస్థ మాత్రం మారాలి. నేను అందుకనే ఈ వీడియో చేయదలుచుకున్నా, లేకపోతే నేను అసలు చేయలేదు. నీ నిర్లక్ష్యం వల్లనే మేడం చనిపోయింది, యాక్సిడెంట్ జరిగింది. నేను అక్కడ ఉన్నా, జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నా, నేను చూశాను. నేను ట్రాఫిక్ సిగ్నల్స్ కరెక్ట్గా పాటించదు, మీరు చెయ్యరు. మాకు ఇక్కడ పెట్టారు అక్కడ పెట్టారని చెప్పి పార్కింగ్ ఇది చేస్తారు. మాకు పార్కింగ్ లేదు, అక్కడ ప్లేస్ ఉంది, పెట్టినాం. అయితే ఏమైంది? బొమ్మన సెంటర్లో పార్కింగ్ లేదు మాకు. మీరేమంటారో చెప్పండి. ఇది కరెక్టా రాంగా అనేది నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.